సమస్యలపై హైదరాబాద్ వనస్థలిపురంలో హెచ్ఎంటీవీ వాయిస్ ఆఫ్ హైదరాబాద్ నిర్వహిస్తోంది. గ్రేటర్ ఎన్నికల తరుణంలో సామాన్యులు గొంతు వినిపిస్తోంది. హెచ్ఎంటీవీ ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. వెల్కమ్ టు హెచ్ఎంటీవీ వాయిస్ ఆఫ్ హైదరాబాద్. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ముంగిట్లోకి వచ్చేశాయి. కొద్ది రోజుల్లో ప్రచారం ఉధృతం కాబోతా ఉంది. నామినేషన్ల పర్వం మొదలైంది. ప్రతి నాయకుడు గల్లీ గల్లీకి ఇంటింటికి వచ్చి సమస్యలు పరిష్కరిస్తామని చెప్తా ఉంటారు. మరి జిహెచ్ఎంసీ ఏర్పాటైనప్పటి నుంచి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. మేము చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. హైవేలు వేసాం, వైఫైలు చేసాం, స్కైవేలు చేస్తామని చెప్పి ప్రభుత్వం కూడా చెప్తా ఉంది. అభివృద్ధి జరిగింది, అందరం అంగీకరిస్తాం. కానీ సమస్యలు ఉన్నాయి, దీన్ని కూడా అందరూ అంగీకరించాల్సిందే. కానీ ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి? గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల తర్వాత ఏర్పడబోయేటువంటి పాలక మండలి దేన్ని ప్రాధాన్యత క్రమంలో తీసుకొని పరిష్కరించాలి? ప్రజల ముంగిలిలోకి వచ్చేటువంటి నాయకులు ప్రజల సమస్యలను ఎలా గుర్తించాలి? వచ్చేటువంటి నాయకులకు ప్రజలు ఎలాంటి సమస్యలు చెప్పాలి? ఇది ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ. ఈ చర్చనే ప్రజా చర్చగా తీసుకొని రాబోయేటువంటి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రజల ఎజెండాను ఒకదాన్ని రూపొందించి ప్రజల తరఫున నాయకులకు, నాయకుల తరఫున ప్రజలకు మధ్యన ఒక వారధిగా ఉండడం కోసం హెచ్ఎంటీవీ ఈ వాయిస్ ఆఫ్ హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. ఈ వాయిస్ ఆఫ్ హైదరాబాద్ కార్యక్రమం మొన్న కూకట్పల్లిలో నిర్వహించాం. ఈరోజు దిల్సుఖ్ నగర్ వనస్థలిపురంలోని సాయిహుడా కాలనీలోని సాయిహుడా ఫంక్షన్ హాల్, ఈ కమ్యూనిటీ హాల్లో నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఈ ప్రజలందరికీ, నాయకులకు, మహిళా నాయకులకు, ఇతర సామాజిక కార్యకర్తలకు, యువకులకు అందరికీ కూడా హెచ్ఎంటీవీ తరఫున స్వాగతం, సుస్వాగతం. ప్రధానంగా ఈ కార్యక్రమం రాజకీయాలను ఉద్దేశించింది కాదు. ఇందులో రాజకీయాల ప్రస్తావన చాలా తక్కువగా తెస్తే బాగుంటుందని చెప్పి మీ అందరితో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సమస్యల పరిష్కారం కోసమే ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం కాబట్టి సమస్యల్ని క్లుప్తంగా చెప్పండి. ఆ సమస్యల పరిష్కారం కోసం మనం ఇక్కడ ఏదైనా ఒక సూచన చేయగలుగుతామా? ఆ సూచనని కూడా చెప్పండి. వీటన్నింటినీ క్రోడీకరించి దీన్ని ఒక ప్రజా ఎజెండాగా ఎన్నికల్లో రాబోయేటువంటి నాయకుల ముందు ఉంచడానికి మేము ప్రయత్నం చేస్తాం. మరి ఈ కార్యక్రమం ఇప్పటితో ఆగిపోకుండా హైదరాబాద్ నలుగు చెరుగులో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. మొత్తం హైదరాబాద్ అంతా కూడా కామన్ సమస్యలు ఏమున్నాయి, ఈ కామన్ సమస్యల పరిష్కారానికి నాయకత్వం కానీ ప్రభుత్వం కానీ ఏం చేయాలనేటువంటి ఒక పరిష్కార మార్గాన్ని కూడా మీతో వచ్చేటువంటి సలహాలతో మేము రూపొందిస్తాం. కాబట్టి దయచేసి ఈ కార్యక్రమాన్ని ఎలాంటి రాజకీయాలు తావివ్వకుండా ప్రజా సమస్యల పరిష్కారం కోసం, ప్రజా సమస్యల్ని తెరపైకి తేవడం కోసమే వినియోగించుకోవాల్సిందిగా మీ అందరితో కోరుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా మా కొలీగ్ పృథ్వీని కోరుతా ఉన్నాను. పృథ్వీ. థ్యాంక్ యూ ప్రసాద్. వనస్థలిపురం నుంచి వచ్చిన ప్రజలందరికీ ముందుగా స్వాగతం, వెల్కమ్ అందరికీ. ఇక ఇప్పటిదాకా ప్రసాద్ గారు చెప్పారు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మీకు మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడ చాలా వరకు సమస్యలు మనందరికీ తెలుసు, ఉన్నాయి కూడా. కానీ తెలియని సమస్యలు కూడా ఇంకా ఉన్నాయి. చిన్నవి కావచ్చు, పెద్దవి కావచ్చు. అవన్నీ తెలియజేసేలా, వాటికి పరిష్కారాన్ని ఆలోచింపజేసేలా, లేదా మీ దగ్గర ఉంటే వాటిని తీసుకొచ్చేలా ప్రజాప్రతినిధుల దగ్గరికి ప్రజల్ని, వాళ్ళ సమస్యల్ని తీసుకురావడానికే మా హెచ్ఎంటీవీ వాయిస్ ఆఫ్ హైదరాబాద్. కాబట్టి ఇది దయచేసి మనం కమ్యూనిటీ హాల్లో ఉన్నాం ఈరోజు. ఆ సమస్యల గురించి, పరిష్కారం నుంచి చాలా హుందాగా, కూల్గా, క్యాజువల్గా మాట్లాడుకోవచ్చు. ఎవరైనా ఒకవేళ ఒకరు మాట్లాడినప్పుడు ఎవరికైనా అది విమర్శలాగా అనిపించినా, మీకు అది విభేదంలా అనిపించినా కూడా మీకు అవకాశం వచ్చేసినప్పుడు మీరు అలా మాట్లాడకూడదు, ఇది ఇలా అని మీరు చెప్పేసేయచ్చు. దయచేసి ఎవరు మాట్లాడినా, ఎవరు వాదించుకున్నా, ఎవరు విభేదించుకున్నా అందరూ తిరిగి మళ్ళీ మన నియోజకవర్గాలు, మన గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి కోసమే. ఇది ఒకటి దృష్టిలో ఉంచుకొని హుందాగా మాట్లాడాలని మరోసారి విజ్ఞప్తి చేస్తూ, ఇక ఎవరైనా ముందుగా మాట్లాడవచ్చు. ఏంటి సమస్య, లేదు మీరు మాట్లాడబోతున్న పరిష్కారం ఏంటి? ముందుగా ఎవరు? మీరు. ముందుగా హైదరాబాద్ నగర సమస్యలపైన ఏర్పాటు చేసిన హెచ్ఎంటీవీ ఒకసారి ఇది తీసుకోండి. ముందుగా హైదరాబాద్ నగర ప్రజల సమస్యల పరిష్కారం కోసము ఏర్పాటు చేసినటువంటి హెచ్ఎంటీవీకి ఎల్బీ నగర్ ప్రజల తరఫు నుండి ముందుగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఈ సమావేశానికి అటెండ్ అయిన నాయకులకు, ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. హైదరాబాద్ నగరాన్ని
మనము రెండుగా విభజించవచ్చు. ఒకటి కాలనీలు, రెండు సమస్యలు. ఒకటి కాలనీలు, రెండు సమస్యలు. ఈ రెండు సమస్యలు పరిష్కారం కావాలంటే రాజకీయ పార్టీలకు అతీతంగా మనం మాట్లాడినా నాయకుల పేర్లు చెప్పకుండా, పార్టీల పేరు చెప్పకుండా నాయకత్వం ఎలా ఉండాలో మాత్రం తప్పనిసరిగా మనం చర్చించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రజలను ముందుకు తీసుకుపోయేది నాయకులే గనక నాయకుడు ఎలా ఉండాలి అని చర్చ పెట్టకుండా ఎప్పుడు కూడా ప్రజలకు సంబంధించిన చర్చ అర్థవంతం కాదనేది నా నమ్మకం. దానిలోని భాగంగానే ఈరోజు కాలనీలో నివసిస్తున్న ప్రజలు ఏం కోరుకుంటారంటే వాళ్ళు వసతులు కోరుకుంటారు. కాలనీలో నివసించే ప్రజలందరూ కూడా వసతులు కోరుకుంటారు. కానీ ప్రభుత్వాలు మమ్మల్ని అభివృద్ధి చేయమని వాళ్ళు కాలనీ ప్రజలు ఎప్పుడు కూడా కోరుకోరు. డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, రోడ్డు వ్యవస్థ కావచ్చు, లైట్లు కావచ్చు, మంచినీటి సౌకర్యం కావచ్చు, ఈ నాలుగిటి మీద కాలనీకి సంబంధించిన ప్రజలు ఎప్పుడు కూడా వసతులకు సంబంధించిన దాని మీద కోరుకుంటారు తప్ప మమ్మలను ప్రభుత్వాలు అభివృద్ధి చేయాలి, మమ్మల్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోతారు అనేది కాలనీ ప్రజలు ఆలోచించారనే విషయం ప్రభుత్వాలు గుర్తించాల్సి ఉందనే విషయం కూడా నేను స్పష్టం చేస్తున్నాను. ఎందుకంటే ఎక్కువ మంది కాలనీలలో చదువుకున్న వాళ్ళు అంతో ఇంతో ఆర్థికంగా అభివృద్ధి చెందినవంటారు కాబట్టి వాళ్ళు ప్రభుత్వాలపైన నాయకులపైన కాకుండా వాళ్ళు కేవలము వాళ్ళకు సంబంధించిన వసతులు ఈ ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలని వాళ్ళు ఆలోచన చేస్తారు. కాబట్టి కాలనీ సమస్యలను చర్చ చేయాలి. అదేవిధంగా ముఖ్యంగా ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ హైదరాబాద్ నగరంలో కానీ సమస్యలు అంటే కేవలం స్లమ్లే సమస్యలు. ఈ స్లమ్లో జీవిస్తున్న ప్రజలు ఎప్పుడు కూడా నాయకులపైన ప్రభుత్వాలపైన ఆధారపడతారు. నాయకులపైన ప్రభుత్వాలపైన ఆధారపడతారు. స్లమ్లో ఉన్న సమస్యలను ప్రభుత్వాలు నాయకులు చాలా క్లారిటీగా క్షుణ్ణంగా పరిశీలిస్తలేరు అనేది నా భావన. ఎందుకంటే స్లమ్లో రెండు రకాల ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఒకటి విద్య, రెండు వైద్యం. ఈరోజు ఎవరైతే కాలనీ స్లమ్లలో ఉన్న ప్రజలందరూ కూడా ఒక 10,000 మంది ఉంటే అలా 500 మందికి సంబంధించిన గవర్నమెంట్ స్కూల్ ఉంటున్నాయి తప్ప 9,000 సంబంధించిన గవర్నమెంట్ స్కూల్ లేక వాళ్ళు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాలు లేక వాళ్ళందరూ కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న, ఆర్థిక స్తోమత లేకుండా వాళ్ళందరూ కూడా ప్రైవేట్ స్కూళ్ళకు పోవడం వల్ల ఈరోజు పేదలుగా కొనసాగుతున్న వాళ్ళు ఈ విద్యను ప్రభుత్వాలు సరిగ్గా వాళ్ళకు ఇవ్వకపోవడం వల్ల ఇంకా పేదలుగా కొనసాగే అవకాశం, ఇంకా పేదలుగా ఏర్పడే అవకాశం ఉన్నది. ఏ విధంగా అంటే సార్ రెండే సమస్యలు. ఇప్పుడు ఏమంటున్నారంటే మీరు అన్నారు ఈ రెండు సమస్యల మీద చర్చ చేస్తాను నేను. రెండు మాట్లాడి కూర్చుంటే ఎంతవరకు ఏం చేసేది ఏం లేదు. అయితే మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఒక మనిషి బాగుపడాలంటే 3 ఉండాలి: భూమి, డబ్బు, చదువు. పేదలకు భూమి ఉండదు, డబ్బు ఉండదు, ఒకటి చదివే కావాలి. అంటే చదువు మాత్రమే ఈరోజు మరి ఆ మనిషిని ఏడికైనా తీసుకుపోయే అవకాశం ఉంటుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి దేశంలో డబ్బు లేకున్నా, భూమి లేకున్నా కేవలం తనకున్న జ్ఞానంతోని మరి ఈ దేశ చరిత్రను మొత్తం కూడా తిరగరాసి భారతదేశంలో అందరికీ అవకాశాలు కల్పించారు. మీరు ఎందుకంటే మనకు టైం లేదు. హైదరాబాద్ సమస్యలు ప్రస్తుతానికి ఇప్పుడు ఎక్కడున్నారో, ఏ సమస్యను ఎదుర్కొంటున్నారో ఆ సమస్య మీరు చెప్తున్నా ఏంటంటే ఓవరాల్ గా మాట్లాడారు. హైదరాబాద్ మాట్లాడుతున్నాను. ఒక్క మాట మీరు దయచేసి మైక్ ఇచ్చేస్తే మన మైతలు వెళ్తాం. ఇంతమంది ఉన్నారు, గంటలోపు అందరూ మాట్లాడాలి. ఇక మరి ఏం మాట్లాడకపోతే అలాగా ఇక మరి ఈ చర్చ ఇప్పుడు నేనేమంటున్నా అంటే మీరు సమస్యల మీద మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను 2 సమస్యల మీద ఇచ్చినంత వాళ్ళు పెద్ద మనుషులు అందరూ మాట్లాడతారు. మీరు సమస్యను చెప్పకపోతే ఏముంటుంది ఆడ? ఇప్పుడు కాలనీలు ఉన్నాయి బ్రదర్ అన్న చెప్పు. అరే మాట వింటాం బ్రదర్. మాట్లాడే ఏం చెప్తావు అంటే నీకు విద్య, వైద్యము దీనికి సంబంధించిన సమస్య ఉంది, దాని మీద సమస్య చెప్తారు వాళ్ళు. ఇంకా నువ్వు అది సమస్య కూడా నేను క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లారిటీ అవసరం లేదు, ఇంకో 2 నిమిషాలు. ఇప్పుడు కాలనీలలో విద్యా వైద్యానికి సంబంధించినటువంటి సమస్యలు ఈ విద్యా వైద్యానికి సంబంధించి ఇక్కడ ఉన్న కాలనీకి ఏం సమస్య ఉంటుంది? విద్యా వైద్యానికి హెచ్ఎంటీ కూడా స్పష్టంగా గ్రౌండ్ లెవెల్ సమస్యను పరిష్కరించాలి కానీ ప్రోగ్రామ్ పెట్టుకుంటే గ్రౌండ్ లెవెల్ సమస్యలే విద్యా వైద్యానికి సంబంధించిన సమస్యలు. 2 నిమిషాలు చెప్తా, దాన్ని సమస్య చెప్పండి. రాజీవ్ గాంధీ నగర్ లా 500 మంది అమ్మాయిలు 13, 14, 15 సంవత్సరాల ఆడపిల్లలు టాయిలెట్ లేకుండా
ఎంత ఇబ్బందులు పడుతున్నాయండి. ఈ దేశం ఏడున్నది ఇంకా. ఓకే. లేదా ఇప్పుడు గవర్నమెంట్ ఒక కార్పొరేటర్ కానీ ఇక్కడ కౌన్సిలర్, నేను బాలాపూర్ కౌన్సిలర్ను, ఒక సర్పంచ్కు ఎమ్మెల్యేకు వీళ్ళకు రోడ్లు వేయనికే వీళ్ళకు బడ్జెట్ ఉంటుంది, మన డ్రైనేజ్ వేయనికే బడ్జెట్ ఇస్తారు, నల్ల లేనికే బడ్జెట్ ఉంటుంది, కరెంట్ వేయనికే. కానీ గవర్నమెంట్ స్కూల్కు కేటాయించిన బడ్జెట్ ఉండదు. 500 మంది 1000 మంది విద్యార్థులు ఉంటే అందులో 4 టాయిలెట్లు కడుతున్నారు, 5 టాయిలెట్లు కడుతున్నారు. కానీ 500 మంది 1000 మంది విద్యార్థులు టాయిలెట్ పోయిన తర్వాత కడిగేది ఎవరు? టీచర్లు కడగాలనా, విద్యార్థులు కడగాలనా? మరి నువ్వు టాయిలెట్ కడుతున్నావు, నీళ్ళు ఇస్తున్నావు, నువ్వు అన్ని ఏర్పాటు చేస్తున్నావు, కానీ టాయిలెట్ కడగా నీకు అవకాశం లేదు. దీన్ని బడ్జెట్ కేసామని నేను మా మున్సిపల్ అడిగితే మనకు స్కూల్కు కేటాయించడానికి అవకాశం లేదు. మరి దేనికి కేటాయించాలి? మా ఓట్లు వేసేటోళ్ళకేమో రోడ్లకు కేటాయించాలి, మాకు ఓట్లు వేసేటోళ్ళకు డ్రైనేజ్ కేటాయించాలి. కానీ అలా పిల్లలు బాగుపడానికి చదువుకోవడానికి టాయిలెట్ కేటాయించాడు. ఆడపిల్లలు టాయిలెట్ ఎక్కడ పోతారు మీరు ఒకసారి ఆలోచన చేయండి. కరెక్ట్. అదొక సమస్య. టాయిలెట్లు కేటాయించడానికి లోకల్ లీడర్లకు బడ్జెట్ కేటాయించాలి. ఎమ్మెల్యేకి కానీ, కౌన్సిలర్ కానీ, కార్పొరేటర్ కానీ, సర్పంచ్ కానీ కేటాయిస్తే ఒక 5,000 6,000 రూపాయలు పెట్టి ఒక లేబర్ని పెడితే ఆ టాయిలెట్ క్లీన్ చేసే పోతారు. 500 మంది 600 మంది టాయిలెట్ యూజ్ చేస్తే మరి టీచర్లు కడుగుతారా, విద్యార్థులు కడతారా? ఈ మాత్రం కామన్ సెంపు అనేది లీడర్లకు అయితే ఉండాల్సిన అవసరం ఉంది కదా. ఎవరైనా కానీ ఏ పార్టీలోనే కానీ వాళ్ళు. ఓకే, మీరు చెప్పినది కరెక్ట్. అంటే మీ ప్రధాన డిమాండ్, నేను చెప్తున్నా, ఒక ప్రధాన డిమాండ్ ఏంటంటే మీది పాఠశాలల్లో మూత్రశాలలు ఏర్పాటు చేస్తున్నారు కానీ వాటిని క్లీన్ చేయడానికి ఈ నిధులు లేవు, దేనికి పనికొచ్చేది. కాబట్టి ఒక ప్రధానమైన డిమాండ్ వాడతారు 500 మంది ఒక రోజు. అదే నేను చెప్పేది ప్రధానమైన డిమాండ్. గవర్నమెంట్ నేను నీ డిమాండ్ నేను మళ్ళొకసారి పునరుద్ధరిస్తున్నా. ప్రధానమైనటువంటి డిమాండ్ మీరు చెప్పింది ఏంటంటే పాఠశాలల్లో ఈ టాయిలెట్లు వీటిని శుభ్రం చేయడానికి ప్రభుత్వం నిధులు కేటాయించి ఒక సపరేట్ గా ఒక ఉద్యోగిని నియమించాలి. ఒకటి. ఇంకోటి చెప్పండి, రెండో విషయం చెప్పండి. నేనేమంటున్నా, ఆ పిల్లల తల్లిదండ్రులు మా జీవితాలు బాగా చేస్తారు. రెండో విషయం చెప్పండి. మీరు రెండో విషయం చెప్పండి. అట్లా ఇప్పుడు మనం చెప్పింది అది. దీని పట్ల మీరేమంటున్నారు? ఇది ఈయన అందరూ అడుగుతున్నారు, మీరు ఇట్లాంటిది ఉంటుంది, దయచేసి మీరు మాట్లాడండి. జయసేవ్ బ్రదర్, సార్ ఒకటి ముఖ్యంగా మనమంతా వచ్చాము, సమస్యల గురించి వచ్చాము. మీరు ఒక పాయింట్ ఒకటి చెప్పారు, ఒక సబ్జెక్ట్ చెప్పారు. ఇంతమంది ఇక్కడ ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాలి. ఎమోషన్ ఆవేశం రాకండి. మీరు మాట్లాడండి, సమస్య చెప్పండి. అయిపోయింది, మీరు సమస్య చెప్పండి. రైట్, అంతే, మీరు సమస్య చెప్పండి. ఒకసారి అయితే మళ్ళీ ఒకసారి అన్నారు, ఒక్కసారి దయచేసి ఒక 2 minutes తీసుకోండి ఎవరైనా సరే. ఎగ్జాక్ట్లీ ప్రాబ్లం సొల్యూషన్ ఇంతేనండి. మళ్ళీ మీరు ఇంకొకసారి మాకు ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం లేదు. రైట్, మీరు సమస్యకు రండి. నా పేరు రఘుపతి రెడ్డి అండి. నేను రిటైర్డ్ ఇన్స్పెక్టర్ ఎక్సైజ్. ఓకే. అండ్ 2007లో రిటైర్ అయినాను. 1983 నుంచి నేను వనస్థలిపురంలో ఉంటున్నాను. ఇక్కడ కాలనీ సమస్యలు అనేది ఒకప్పుడు రెసిడెన్షియల్ గా ఉన్నది, ఇప్పుడు కమర్షియల్ గా మారిపోయింది. ఇక్కడ కూడా సమస్యల లోపల ఏంటంటే ఎక్కడ చూసినా మనకు, నేను ఒక సబ్జెక్ట్ మీద చెప్తున్నాను, ఇక్కడ మనకు పార్కింగ్ వ్యవస్థ మాత్రం రోడ్ల మీదకి వెళ్తే మనకు ట్రాఫిక్ జామ్ అనేది ఉన్నది. ఇక్కడ మన కాలనీలో ఏం చేస్తున్నారంటే మనకు యాక్చువల్గా పార్కింగ్ అనేది ఎక్కడ రావట్లేదు. బట్ ఇక్కడ నుంచి మన పోలీస్ స్టేషన్ కాడ నుంచి బిగిన్ చేస్తే ఎన్జిఓస్ కాలనీ చౌరస్తా వరకు కూడా ఎక్కడ వెహికల్ ఆపినా కూడా మన వాళ్ళు కెమెరాలు కొడతా ఉన్నారు. మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మొత్తం కంప్లీట్గా అన్ని అఫెన్సెస్ కింద చేస్తూ ఉన్నారు. బట్ దెర్ ఇస్ నో అలాట్మెంట్ ఆఫ్ పార్కింగ్ ప్లేసెస్ ఇన్ వనస్థలిపురం ఎన్ ఎంటైర్ ఏరియా. కాబట్టి అదొకటి దృష్టిలో పెట్టుకొని పోతున్నాం, మంచిగా చేయాలి. దాని గురించి కూడా మీరు సజెషన్ లోపల తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఒక్క నిమిషం అంటే వస్తాను, మీ దగ్గరికి వస్తాను. మేము ఎప్పుడు వార్తలు చూస్తుంటాం, ఇస్తూ ఉంటాం కూడా. కాబట్టి ఈ వనస్థలిపురం ఏరియాలో దగ్గర ఈ ఏరియాల చుట్టుపక్కలలో చైన్ స్నాచింగ్ల గురించి చాలా వరకు వార్తలు చదివాం, ఇక్కడ ఎక్కువగా జరుగుతున్నాయని. దీని గురించి మరి ఎవరైనా మహిళలు మాట్లాడితే. గుడ్ మార్నింగ్ అండి, నా పేరు తోగుట లీల, నేను ఇక స్థానిక వాసిని. ముఖ్యంగా మీరు అన్నట్టు మహిళా సోదరుల సమస్యలను కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా పరిగణించాలి. వెరీ ఫస్ట్, మహిళలకు కూడా రాజకీయాల్లో అవకాశాలు కల్పించాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు సమస్యల గురించి మాట్లాడతారు, కానీ ఒక మహిళా లీడర్ ఆధ్వర్యంలో మహిళల సమస్యలు తొందరగా పరిష్కరింపబడతాయి. సో చైన్ స్నాచింగ్లు కానీ, మహిళల భద్రత కానీ, ఓకే ఇప్పుడు ప్రస్తుతం మనకు షీ టీమ్స్ అపాయింట్ చేశారు, దే ఆర్ వర్కింగ్ ఇన్ అ వెరీ గుడ్ కండిషన్. కానీ అది కాకుండా ఇంకా కూడా మహిళలకు అన్ని విధాల భద్రత కల్పించాలి. చైన్ స్నాచింగ్లు కానీ, ఇంకా రోడ్ పైన కూడా సేఫ్టీ లేదండి. సో ఇట్లాంటి భద్రతలు అన్నీ కల్పిస్తూ, అండ్ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఎలక్షన్స్ కాన్సెప్ట్ కాబట్టి ఓట్ అనేది ఒక ఎవ్రీ సిటిజన్ రైట్, ప్రతి ఒక్క వ్యక్తి ఓట్ వేయాలి. సో ఇది రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ విజ్ఞతతో, ఎటువంటి లీడర్స్ మద్యానికి కానీ డబ్బు కానీ ప్రలోభ పడకుండా విజ్ఞతతో
ప్రతి ఒక్కరికి నేను ఈ వేదిక సందర్భంగా నేను విన్నవించుకునేది ఏంటంటే అందరూ అవేర్నెస్ వచ్చి ఉన్నారు. ఓటు అంటే ఒకప్పుడు గ్రూప్ రాజకీయాలు అది ఉండేది, కానీ ప్రస్తుతం అట్లా కాదు. అందరూ చదువుకొని ఉన్నారు, విజ్ఞతగా ఉన్నారు. ఈ ఓటు అన్నది మనకు అంటూ దొరికే ఛాన్స్ ఇది ఒకటే, ఎలక్షన్. ఎలక్షన్ టైంలో రైట్ పర్సన్ ఎంచుకొని ఓటేయాలండి. పార్టీలకు అతీతంగా, ప్రజలకు అతీతంగా కరెక్ట్గా మనకు పనిచేసే విజన్ ఉన్న నాయకుల్ని ఎంచుకొని, చెప్పేది చేసే వాళ్ళని ఎంచుకొని ఓటేయాలని ఈ వేదిక సందర్భంగా నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. దీనికి సంబంధించి చైన్ స్నాచింగ్ బాధితురాలు ఒక ఉన్నారు, మాట్లాడతానని. నా పేరు షీలా అండి. ఈ చైన్ స్నాచింగ్లు మా వనస్థలిపురంలో చాలా ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే సెకండ్ ప్లేస్ గా నిలిచింది వనస్థలిపురంలో. ఈ చైన్ స్నాచింగ్లు చాలా ఎక్కువ అయిపోయాయి. బందోబస్తు పెంచండి అని చెప్పి మేము ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. పోలీస్ శాఖను, మెయిన్గా పోలీస్ శాఖను కోరుకుంటున్నాం. ఇప్పుడు ఈ ఎలక్షన్స్ల మూమెంట్లో మేము ఎన్నుకునే ఈ కార్పొరేటర్ని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు మేము స్కూళ్ళకి టిఫిన్స్ ఇవ్వడానికి వెళ్ళాలన్నా, వాకింగ్లకు వెళ్ళాలన్నా, ఇప్పుడు మెయిన్ పుస్తెలతాడుని అయితే ఇంట్లో తీసి పెట్టలేం కదా. సో ఆ పుస్తెలతాడుని వాళ్ళు టార్గెట్గా చేసుకొని చాలా మేము ఇప్పుడు ఈ దీంట్లో నేను మెయిన్గా ఈ చైన్ స్నాచింగ్ గురించి చెప్పాలనుకున్నానండి. థ్యాంక్ యూ. రైట్ అండి, థ్యాంక్ యూ. అమ్మ వస్తాను, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రైట్, ఇక వీళ్ళు మాట్లాడతారు. ముఖ్యంగా అయితే చైన్ స్నాచింగ్ గురించి అయితే ఎక్కువగా బాధితులు ఉన్నారండి. ఖచ్చితంగా పోలీస్ బందోబస్తు కావాలని కోరుకుంటున్నారు. ఇప్పుడే మనం చూసాం. ఇంకా మళ్ళీ ఒకరు మాట్లాడతారు. నా పేరు సిరిగిరి రామరెడ్డి. నేను దగ్గరగా పెట్టుకోండి. FCI కాలనీ వాస్తవ్యులండి. గట్టిగా. ఎల్బీ నగర్ నియోజకవర్గాన్ని మెయిన్ సమస్య ఎల్బీ నగర్ రింగ్ రోడ్ అండి. ఎందుకంటే దాదాపు ఒక 15 జిల్లాలకు సెంట్రల్ బస్ స్టేషన్ నుంచి బస్సులు కానీ, ఒక రాష్ట్రానికి పోయే ట్రాఫిక్ మొత్తం కూడా ఎల్బీ నగర్ రింగ్ రోడ్ నుంచి పోతుంది. గత 20 సంవత్సరాల నుంచి చూసినా రింగ్ రోడ్ నుంచి సిగ్నల్సే తప్ప ఈ రోజు వరకు కూడా ఎలాంటి స్కై ఓవర్ ప్లాన్ చేయలేదు. ఈరోజు ప్రస్తుతానికి ప్రభుత్వం స్కైవేస్ అని ప్లాన్ చేసింది. ఏదో మనం టెండర్లు కూడా అవుతున్నాయని విన్నాము. కానీ మొన్న చూస్తే పేపర్లో కేబీఆర్ పార్కు చుట్టూ ప్రస్తుతానికి ఫౌండేషన్ స్టోన్ వేశారు. దానికంటే ముఖ్యమైన ప్రజలకు ఇబ్బంది కలిగేది ఎల్బీ నగర్ రింగ్ రోడ్ అండి. దయచేసి దాన్ని ప్రభుత్వం ఇమ్మీడియట్గా కేబీఆర్ కంటే ముందుగా కూడా మేము అనుకుంటాం ఇక్కడ శంకుస్థాపన చేసి ఈ యొక్క స్కైవేస్ వేయాలని నా యొక్క రిక్వెస్ట్. ఎల్బీ నగర్ రింగ్ రోడ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇలా దయచేసి ఇలా క్లుప్తంగా మాట్లాడితే సమస్యలన్నీ వస్తాయి, తర్వాత పరిష్కారం దిశగా కూడా వెళ్తాయి. రైట్ సార్, వస్తున్నాను. నేను సామ తిరుమలరెడ్డి ఆయత్నగర్ నుంచి మాట్లాడుతున్నా. ఈ HMT వారికి ముఖ్యంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఈ రాష్ట్రం విడిపోయేటప్పుడు కూడా వీళ్ళు దశాదిశ కార్యక్రమం కొన్ని గంటల లైవ్ ప్రోగ్రాంలో పెట్టి ఈ తెలంగాణ రాష్ట్రం వస్తందుకు కూడా చక్కటి వేదికను ఉపయోగించిన ఈ HMT వారికి మరీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ అండి. మీకు కూడా ఈనాడు ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతందుకు మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏ విధంగా మీకు ఉద్యమం చేసినా మీ అందరూ తెలుసు. ఆయన వచ్చిన వెంటనే మా నేను ఆయత్నార్ డివిజన్ కాబట్టి ముఖ్యమైన సమస్యలు రిజిస్ట్రేషన్ సమస్య ఉండే ఆ 60 గదాల సమస్యలు వెంటనే ఆయన 60 గదాలు కానీ 200 గదాలు కానీ వాళ్ళందరికీ పట్టాలు చేసి రిజిస్ట్రేషన్ చేసేసిండు ఆల్రెడీ. అదే విధంగా ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈనాడు ఆయత్నార్కు వాళ్ళు ఎల్బీ నగర్ నుంచి ఆయత్నార్ వరకు కూడా మెట్రో రైలు కూడా ఇచ్చారు వాళ్ళు. అదే విధంగా ఇప్పుడు ముఖ్యంగా ఈ యొక్క ఆయత్నార్ గ్రామానికి ముఖ్యంగా ఏంటంటే వాటర్ లో ప్రెషర్ 2004లో వేసిన పైప్ లైన్ ఉంది. రేపు టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ అధికారంలో కానీ గెలిపిస్తే ఖచ్చితంగా అయాత్ నగర్ ప్రజలకు ఈ వాటర్ పైప్ లైన్ మేము పెంచిపిస్తాం. అదే విధంగా అయాత్ నగర్ లో మార్కెట్ యార్డ్ సమస్య ఉంది. లేదా మార్కెట్ యార్డ్ సమస్య ఉంది. అయాత్ నగర్ లో మార్కెట్ యార్డ్ సమస్య ఉంది. నేను చెప్తాను సార్, చెప్తాను. అయాత్ నగర్ లో మార్కెట్ యార్డ్ సమస్య ఉంది అన్న. ఏం లేదు, సమస్యలు చెప్తున్నా, పరిష్కారం చెప్తున్నా. ఒకటే అయాత్ నగర్ లో మార్కెట్ యార్డ్ కావాలి, కూరగాయల మార్కెట్ అదొకటి. తర్వాత అయాత్ నగర్ నుంచి ఇంజాపూర్ కు 4 lanes రోడ్ కావాలి, సాగర్ రోడ్ దానికి, అది ముఖ్యంగా. తర్వాత ముస్లిం మైనారిటీలకు ఖచ్చితంగా ఒక షాదీఖానా కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అది కూడా చేయిస్తామని ఈసారి ఖచ్చితంగా మనం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచి టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ. దయచేసి నేను ఇందాకనే చెప్పాను మీకు, ఇది ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం కాదు. మీరు సమస్యలు మాత్రం చెప్పండి దయచేసి. ఓకే సార్, చెప్పండి. నా పేరు అశోక్ రెడ్డి, ఈ కాలనీ ప్రెసిడెంట్ని, ఉడాసాయి నగర్ కాలనీకి. ముఖ్యంగా ఈరోజు మా కాలనీలో HMT వారు ఈ ప్రజల వాయిస్ని వినిపించడానికి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. అయితే మా ఈ ప్రాంతవాసిగా నేను ఒక 15 సంవత్సరాల నుంచి రాజకీయాలలో ఉన్నాను.
మా కాలనీ అసోసియేషన్ కానీ మిగతా జేఏసీకి కానీ చాలా వర్క్ చేసాం. అయితే ముఖ్యంగా మా కాలనీలో ఉన్న సమస్యలు ఏంటంటే సంపూర్ణ థియేటర్ పక్కన ఒక మంచి రోడ్డు మీద మొత్తం గుడిసెలు వేసుకొని చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి వాతావరణం ఉంది. వారికి పక్కా ఇల్లు కట్టించి అక్కడి నుంచి అది ఖాళీ చేపించి ఒక చక్కటి నిర్మాణం చేయాలని చెప్పి ఒకటి. తర్వాత ఇక్కడ ఆటోనగర్లో లారీలు మొత్తం లారీ డంపింగ్ అక్కడ మొత్తం ఇసుక లారీలు పెట్టి ఈ ఈస్టర్న్ కాలనీస్ మొత్తం పొల్యూషన్ అవుతుంది. అందరికీ శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయి. ఇది ఎప్పటి నుంచో మేము రిప్రజెంట్ చేస్తున్నాము. ఎన్నోసార్లు పోలీస్ డిఎస్పీ కాంచి ఎస్పీ కాంచి మొత్తం విజిట్ చేశారు, మున్సిపల్ ఆఫీసర్స్ ఆర్డీఓ అందరూ. కానీ దాన్ని ఇంతవరకు ఎవరు తరలించలేకపోయారు. దాన్ని ఒకటి మాది మెయిన్ ప్రాబ్లం ఈ ఏరియాకి. అదేవిధంగా డ్రైనేజీ చాలా కాలనీలలో చేయకుండానే రోడ్లు ఏదో నిన్నమన్న టాప్లు వేసుకుంటూ పోతున్నారు. ఫస్ట్ డ్రైనేజ్ ప్రాబ్లం ఒక ప్రణాళికాబద్ధంగా ఒక ప్లాన్ను తయారు చేసుకొని డెవలప్ చేసే రాజకీయ నాయకులు ఎవరున్నా కానీ వారికి స్వాగతిస్తూ, అదేవిధంగా ఒక చక్కటి అనుభవం ఉన్నటువంటి ప్రజల్లో తిరిగినటువంటి ప్రజల సమస్యలు అర్థం చేసుకున్నటువంటి నాయకుడిని సెలెక్ట్ చేసుకొని మనం వారికి గెలిపించుకొని మన సమస్యలు నిలదీసి ప్రయత్నించి వాటిని సాల్వ్ చేసుకోవాలని చెప్పి ఈ వేదిక ముఖంగా నేను చెప్తున్నాను. రైట్ అండి, థ్యాంక్ యూ. కూర్చోండి సార్. సార్ మీ దగ్గరకు వస్తుంది మైక్. నేను ఇస్తాను. నేను మన్సరాబాద్ డివిజన్ పవనగిరి కాలనీ నుంచి ప్రజల యొక్క అంటే కాలనీలో ఉన్న ముఖ్యమైన సమస్యలను లేవనెత్తడానికి ఈ హెచ్ఎంటీవీ ద్వారా నా యొక్క వాయిస్ వినిపించడానికి ఇక్కడికి వచ్చాను నేను. అయితే మా కాలనీలో ముఖ్యంగా డ్రైనేజ్ సమస్య ఉంది. దయచేసి మీరు అదేంటి మేము మళ్ళీ చూపిస్తాం కావాలంటే. అదే దాని గురించి నేను మాట్లాడుతున్నాను కాబట్టి అవునా మరి దాన్ని సమస్య పెట్టారు. దాదాపు అక్కడ ఉన్నది 14-15 కాలనీలకు డ్రైనేజ్ సమస్య తీరే సమస్య. ఇప్పుడున్న నాయకులు ఎవరైతే ఈ పోటీ చేసి ఎలక్షన్లో వచ్చి ప్రజల సేవ చేయాలనుకుంటున్నారో ఆ నాయకులకు మేము ఇది ఒక ముఖ్య వాళ్ళకు ఒక సూచనగా మేము చూపిస్తున్నాం. కానీ మాకు 33 లక్షలతో గవర్నమెంట్ నిధుల నుంచి మాకు ఫండ్స్ వచ్చాయి. దాని ఇనాగ్రేషన్ ఎమ్మెల్యే గారితో ఇనాగ్రేషన్ చేయించడం జరిగింది. దాని శిలాఫలకం వేశాం. ప్రజల సొమ్ము ఏ రకంగా ఆగమవుతుందో అనే దాన్ని బట్టి పైపులు వచ్చి పైప్ లైన్ మొత్తం జరుగుతుంటే కూడా స్వార్థ రాజకీయాల కోసం ఎవరైతే ఇప్పుడు ఏ ప్రభుత్వాన్ని నేను అనట్లేదు, ఏ పార్టీని ముందు తీసుకురావట్లేదు, కానీ అలాంటి పార్టీ నాయకత్వమే ఈ పనిని ఆపి ప్రజల యొక్క సమస్యను తీర్చకుండా ఈ ప్రభుత్వం చేసిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మా బాధ అంతా ఏంటంటే ఈ ఎల్బీనగర్ డివిజన్లో ఏదైతే ఎన్నికల నగారం వచ్చిందో ఈ ప్రజల సమస్యలు తీర్చడానికే కదా వచ్చే కాబోయే కార్పొరేటర్లు డబ్బు మదబలం ధనబలంతో ఈ చేసి ప్రజల యొక్క సమస్యలు తీర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాం. మా కాలనీలో దాదాపు 150 జనాభా ఉంది. 33 లక్షలు ఈరోజు హెచ్ఎంటీవీ ద్వారా నేను తెలియజేసేదంటే ఇక్కడికి వచ్చిన నాయకులందరికీ ఒక పనికి మీద మనం నిధులు దాన్ని రాబట్టుకోవాలనుకుంటే ఎంతమంది అధికారుల చుట్టూ తిరిగితే ఆ యొక్క ఫండ్ రిలీజ్ అవుతుందో తెలుసు. దాని వచ్చిన తర్వాత కూడా ఆ సమస్యను పరిష్కారం చేయడం కోసం పనులు జరగకుండా దానిని రాజకీయం కోసం మా పార్టీకి ఓటేస్తలేరని చెప్పేసి స్వార్థ రాజకీయాల నాయకులను ఈ ఎలక్షన్లో చెప్పు తీసుకొని కొట్టాలి. అలాంటి నాయకులకు ఓటేయొద్దని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. ప్రధానమైన సమస్య అండి అక్కడ రోడ్లు లేవు. ఇప్పుడు మామూలుగా ఇంతకుముందుకు ఐతనగర్ డివిజన్ ఉండే, ఐతనగర్ డివిజన్లో దాదాపు ఎన్నో కాలనీలు ఉన్నాయి. ఇప్పుడు పునర్విభజనలో మేము మనసరాబాద్ పోయినాం. మా నాయకులు ఎక్కడ ఉంటారో తెలియదు. ఉన్న రాజకీయ నాయకుల కోసం పార్టీ మారితే కానీ మా సమస్యలు తీరుతాయని చెప్పేసి ప్రజలను బెదిరిస్తూ ఒక కాలనీలో సమస్యాత్మకమైన సమస్యలు ఎన్నో ఉంటాయి. అందరం కలిసి కట్టుగా ఉంటాం. మనం విభిన్న ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ బతున్నాం. కానీ మా అన్నదమ్ముల మధ్యలో పార్టీ చిచ్చుగా ఈ అభివృద్ధి అనే ఒక నెపాన్ని ముందర పెట్టుకొని మా దగ్గరికి వస్తే మేము చేస్తాం, మా దగ్గర రాకపోతే మేము అసలు అభివృద్ధే కాదు, అసలు ఈ నాయకులే కాదు, మీ ప్రజలు మా కాలనీకే చెందరు అని అన్నదమ్ముల వాతావరణ సౌహృదయోగాన్ని విచ్ఛిన్నం చేసి విడగొట్టి పాలించే తత్వాన్ని కూడా ఈ ఎలక్షన్ల ద్వారా మనం దాన్ని తిప్పికొట్టాలని చెప్పేసి ఇక్కడికి వచ్చిన సామాన్య ప్రజలకు కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్లకు నా యొక్క విజ్ఞప్తిని తెలియజేస్తున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రధానంగా ఒక సమస్యను ఆయన మన దృష్టికి తెచ్చారు. ఈ సమస్య పరిష్కారం కోసం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన కూడా మనం ఒకసారి మాట్లాడదాం. ఇక్కడ మీరు మాట్లాడుతున్నారు. హెచ్ఎంటీవీ వాళ్ళకి వనస్థలిపురం తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇక్కడ నిర్వహించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మా కాలనీలో వనస్థలిపురం
దగ్గరగా పెట్టుకోండి మైక్. 1979లో ఏర్పడ్డది. మైక్ దగ్గర హలో. మైక్ దగ్గర పెట్టుకున్నా. 1979లో ఏర్పడ్డది. ఏర్పడ్డ కాలంలో చాలా ఫెసిలిటీస్ ఉండేది. అవి రాను రాను అసలు అక్కడ ఉండే ఫెసిలిటీస్ అన్నీ కనుమరుగైనాయి. ముఖ్యంగా మీ దృష్టికి తీసుకురావాల్సింది ఏంటంటే వనస్థలిపురం కాంప్లెక్స్లో ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉండేది, హోమియో హాస్పిటల్ ఉండేది, తర్వాత బస్ స్టాప్ ఉండేది. అక్కడ బస్సులు కూడా అక్కడి నుంచే స్టార్ట్ అయ్యేది. అవన్నీ కూడా ఇప్పుడు కనుమరుగైనాయి. పాత కాలనీ వనస్థలిపురం అని చెప్పుకునే కాలనీలో ఈ ఫెసిలిటీస్ అన్నీ లేవు. కూడా వాళ్ళు అప్పుడు 79లో వేసిన డ్రైనేజీ సిస్టము ఇప్పటికీ జనాభా బాగా పెరిగిపోయింది. కాలనీలో ఒక్కొక్క ఇల్లు 4-5 అంతస్తులు కట్టడంతో దాని ఫ్లో ఎక్కువైపోయింది. దాంతో ఆ డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేదు. డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా దాన్ని ఇచ్చేసి ఆర్గనైజ్డ్గా వేయాలని, పైప్ లైన్ వేయాలని మేము కోరుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే అది రెయిన్ వాటర్ వస్తుంది. రెయిన్ వాటర్, డ్రైనేజ్ వాటర్ రెండు కలిసి ఓవర్ఫ్లో అవుతుంది. సో డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల దానికి ఏంటంటే రెయిన్ వాటర్ కి సపరేట్ లైన్ వేయాలని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే వచ్చే ప్రతినిధులకు మేము రెయిన్ వాటర్ కూడా డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరిస్తూ, ముఖ్యంగా ఏంటంటే రెయిన్ వాటర్ కూడా సపరేట్ లైన్ ప్యారలల్గా వేయాలి. వేయడం వల్ల ఏమవుతుందంటే ఈ డ్రైనేజ్ వాటర్ది వెళ్తుంది, రెయిన్ వాటర్కి అక్కడ ఉండే ఏవైతే పార్కులు డిసైడ్ చేసిండ్రో ఆ పార్కులకు వెళ్ళేటట్టుగా రెయిన్ వాటరు, దాంతో గ్రౌండ్ వాటరు పెరగడానికి అవకాశం ఉంటుంది అని మేము ఇది చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే మాకు మైక్ దగ్గర పెట్టుకోండి, మాకేంటంటే వాటరు ఇంతకుముందు ఫ్లోరింగ్ వాటర్ వచ్చేది, దాంతో పైపులన్నీ పూడుకపోయినాయి. దానివల్ల వాటర్ సరిగ్గా రావట్లేదు. వాళ్ళు వదిలినా కూడా ½ అన్ అవర్ టైం వదిలినా కూడా మాకు సరిగ్గా రావట్లేదు. అందుకని ఏంటంటే ఆ పైప్ లైన్లన్నీ తీసేసి అవన్నీ కూడా డ్రైనేజ్ వాటర్ తోటి కలవడం వల్ల కలుషితం అయిపోయినాయి. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఎవరైతే నిలబడతారో వాళ్ళకి ఒకటి డ్రైనేజ్ వ్యవస్థను పునరుద్ధరించాలి, రెండవది రెయిన్ వాటర్కి పార్కులకి డైవర్ట్ చేసి వాటిని పార్కులన్నీ డెవలప్ చేయాలి. పార్కుల చుట్టూ కూడా మానిటరింగ్ లేక అంతా యూరినర్ పాస్ చేస్తున్నారు, చెత్త అంతా వేస్తున్నారు. దానివల్ల ఈగలు, దోమలు, పందికొక్కులు చుట్టుపక్కల ఉండే వాళ్ళకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ అంతేకాకుండా పొల్యూషన్ అయితే తొలగించాలంటారు. ఇక మనం మళ్ళీ మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్దాం. థ్యాంక్స్ అమ్మా. తనకైతే ఇప్పుడు డ్రైనేజ్ వ్యవస్థ గురించి అయితే మనం చూసాం. డ్రైనేజ్ వ్యవస్థ ఓపెన్ డ్రైనేజ్ వ్యవస్థ ఉండడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం అంటున్నారు. ఒకవైపు మేము విశ్వనగరం అనే స్థాయికి వెళ్తున్నాం, మళ్ళీ ఇక్కడ ఇట్లాంటి దారుణమైన సమస్యలు ఉన్నాయి. ఒకసారి వెళ్తూ మాట్లాడిద్దాం. మైక్ ఉన్నది మీ దగ్గర, మాట్లాడండి. హలో, వాయిస్ ఆఫ్ హెచ్ఎంటి టీవీ ప్లీజ్ దయచేసి అండి, ఎందుకంటే టైం లేదు మనకి. ఏం పర్లేదు, మీరు డైరెక్ట్ సమస్య ప్రాబ్లం. ఈ వేదిక చాలా చక్కని వేదిక. ఓకే, అందరికీ నమస్కారం. మరి ఈరోజు నా పేరు రవీంద్రాచారి, సోషల్ వర్కర్, సిపిఐ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్. ఈరోజు నిజంగా ఈ పరిష్కార వేదిక ద్వారా ప్రభుత్వాలు, మరి గెలిచే పాలక మండలికి గెలిచే అటువంటి కార్పొరేటర్ కానీ, మేయర్ కానీ, మరి ఉన్నటువంటి మనం సమస్యలను మరి పరిష్కారం చేసే విధంగా ఉండాలనేది అందరూ కోరిక. మరి ఇది ముఖ్యంగా ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీలో మరి చాలా ఇవాళ అనేక కాలనీలు ఏర్పడినాయి, జనాభా పెరిగింది. దాంతోపాటుగా తక్కువ జనాభా ఉన్నప్పుడు మనం నిర్మించుకున్నటువంటి డ్రైనేజీ వ్యవస్థ ఉంది. మరి నేడు జనాభా పెరిగిపోయింది, చాలా పెరిగిపోయింది. పెరిగిపోయిన తర్వాత అదే డ్రైనేజీ వ్యవస్థ ఉండడం వల్ల చాలా లీకేజ్ అయ్యి, డ్రైనేజీ వ్యవస్థ లీకేజ్ అయ్యి మరి రోడ్ల మీద మరి చెడు వాటర్ వచ్చి, దుర్వాసన వచ్చి చాలా డిస్టర్బెన్స్ అయ్యేటువంటి ప్రమాదం. దాన్ని మరి జనాభా ప్రాతిపదికల దాన్ని అభివృద్ధి పరచాల్సిన అవసరం. రెండవది తర్వాత వాళ్ళ గ్రౌండ్ వాటర్ చాలా ముఖ్యం. జనాభా పెరిగింది, కాలనీలు అభివృద్ధి అయినాయి కొంతవరకు, కానీ గ్రౌండ్ వాటర్ పెరగాలి. కానీ వాళ్ళ చెరువులు, కుంటలు కనుమరుగయ్యేటువంటి పరిస్థితి వాళ్ళ మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళ ఏ పాలక మరి ఏ రాజకీయ పార్టీలు అధికారం ఉన్నా ఎవరున్నా వాళ్ళ కుంటలన్నీ, చెరువులన్నీ కనుమరుగవుతాం. ఉదాహరణకు మరి ఇక్కడ ఐద్నార్లో మరి కుమ్మరికుంట అని చెరువు ఉన్నది, ఇవాళ మొత్తం కబ్జాలకు గురైంది. గెలిచిన కార్పొరేటర్ల చేతులు కూడా అందులో దాన్ని అమ్మేసుకోవడంలో, లేఅవుట్లు చేసి మరి వాళ్ళ చేయడంలో వాళ్ళ అధికార మరి తర్వాత కార్పొరేటర్ గెలిచిన వాళ్ళ చేతులు కూడా ఉన్నాయి, అధికార పార్టీ వాళ్ళ చేతులు కూడా ఉన్నాయి. ఈ రకంగా అదే కాదు, ఇవాళ ఎల్బీనగర్ ఇంకొకటి ఏంటంటే చాపల చెరువు ఉంది, కర్మన్ గడ్డు అస్తినాపురం డివిజన్ కింద వస్తుంది.
ఆ చెరువే లేదు. చెరువే మొత్తం టోటల్గా ప్లాట్లు చేసి వెంచర్ చేసేసి మొత్తం ప్లాట్లుగా అమ్మేసుకున్నారు. వాళ్ళ గ్రౌండ్ వాటర్ లేకుండా అన్నిటికీ మంచినీళ్ళు మరి ట్యాప్ వాటరే పరిష్కారం కాదు, గ్రౌండ్ వాటర్ కూడా చాలా ఇంపార్టెన్సీ. గ్రౌండ్ పెంచడానికి వాళ్ళ చెరువులను వాళ్ళ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా మిషన్ కాకతీయ పెట్టింది. దాని మీద మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నాయో ఒకసారి మనం ఆలోచన చేయాలి. మరి దానికి చెరువులను పరిరక్షించాల్సినటువంటి అవసరము ప్రధానమైనటువంటి అంశంగా నేను క్వశ్చన్ చేయదలుచుకున్నా. దాంతోపాటు ఏంటంటే వాళ్ళ గ్రేటర్ హైదరాబాద్లో 1400 స్లమ్లు ఉన్నాయి. స్లమ్ములు అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ విశ్వనగరం చేస్తాం, దీన్ని ఇట్లా దిద్దాం, ఆకాశ హార్మోనాలు కడతాం, ఈ రకమైనటువంటి ప్రకటన చాలా గొప్పగా చెప్తా ఉన్నారు. కానీ ఈ స్లమ్ములు అభివృద్ధి చేయకుండా నిజంగా ఒకరొక ఇవాళ ఎల్బీనగర్ బంజారా కాలనీ ఉంది. మా మిత్రుడు చెప్పినట్టుగా ఈ వనస్థలి కూరగాయల మార్కెట్ దగ్గర స్లమ్ కొన్ని సంవత్సరాల నుంచి ఉంది. వాళ్ళకు పర్మనెంట్ షెల్టర్ లేదు, ప్రభుత్వం వాళ్ళకి ఎక్కడ కూడా అకామిడేషన్ చేయలేదు. ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రభుత్వం మరి మంచి స్కీమే అది. కానీ వాళ్ళ డెవలప్ చేయాలంటారు 400 కాన్స్టిట్యున్సీకి అంటున్నారు. మరి వాళ్ళ లక్షల జనాభా ఉన్న ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీలో ఒక ఎమ్మెల్యే కోట కింద 400 డబుల్ బెడ్రూమ్ వెళ్ళిస్తే ఈ ఇంతమందికి పేదలకు ఏ రకంగా న్యాయం చేస్తుంది ఈ ప్రభుత్వం అనేది వాళ్ళ ప్రశ్న. దాంతో వాళ్ళ మంచినీళ్లు ప్రధానంగా డ్రైనేజ్ వ్యవస్థ స్లమ్లలో 3 రోజులు 4 రోజులు అనేటువంటి మంచినీళ్ళు రానటువంటి స్లమ్ములు కూడా చాలా ఉన్నాయి. వాటిని స్లమ్ములను అభివృద్ధి చేసి ఈ కాలనీలను అభివృద్ధి చేసి వాళ్ళ సిగ్నల్స్ కూడా చాలా అవసరం. సిగ్నల్స్ లేవు. వాళ్ళ ఎల్బీనగర్ రింగ్ రోడ్ నుంచి 5 పోయే దగ్గర దాదాపు 6 సిగ్నల్ అవసరం ఉన్నాయి. ఈ 6 సిగ్నల్ కూడా ఏర్పాటు చేయాలి. యాక్సిడెంట్లు అవుతా ఉన్నాయి, చాలా మంది ప్రమాదాలకు గురవుతా ఉన్నారు. దానికి కూడా పరిష్కారం చేయాలి. ఈ గెలిచే అటువంటి ఏ రాజకీయ పార్టీ మేయర్ గెలిచినా కార్పొరేటర్ గెలిచినా ప్రజల సమస్యలుగా ప్రజల ఎజెండాగా పనిచేస్తే తప్ప ప్రజలు ఇవాళ స్వచ్ఛ రాజకీయాలు కోరుకుంటా ఉన్నారు. స్వచ్ఛ రాజకీయాల కోసం ఓటేయాలని చెప్పేసి మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ, బాగా మాట్లాడారు. అదే దయచేసి మళ్ళీ 2 నిమిషాలు మాత్రమే మాట్లాడితే కోరుతున్నాను. 2 నిమిషాల్లోనే చెప్పండి. చెప్పండి. నా పేరు గాడిపల్లి ఈశ్వరత్ రెడ్డి. నేను నాగోల్ డివిజన్ నుంచి వచ్చాను. మైక్ దగ్గరగా పెట్టుకుని కోఆపరేటివ్ బ్యాంక్ కాలనీ అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. అలాగే 7 కాలనీకి ఒక ముఖ్యమైన సమస్య ఉంది, దానికి కోఆర్డినేషన్ కమిటీ అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఇది ఎల్బీనగర్ సమస్య కాదు, ఇది ఎంటైర్ సిటీలో ఉన్న రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న రెవెన్యూ సంబంధించిన సమస్య. అతి పెద్ద సమస్య. దాన్ని ముఖ్యంగా ఈ హెచ్ఎంటీవీ ద్వారా ప్రభుత్వానికి రెవెన్యూ అధికారులకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. గతంలో ప్రభుత్వం గతంలో ప్రభుత్వం 1961-62లో పేదలకు 3 ఎకరాలు చొప్పున భూమి ఇవ్వడం జరిగింది. ఆ భూమిని 1963-64లో అందరికి కూడా జమబందీలో వాళ్ళకు ఓనర్షిప్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత తహసీల్దార్ పర్మిషన్ తోని, అంటే ఆ మధ్యలో ఏం జరిగిందో చెప్పకండి. ఇప్పుడు ఏంటి ప్రాబ్లం ఏంటి, ఆ సమస్య చెప్పేసేయండి. ఆ సమస్య చెప్తేనే ప్రభుత్వానికి దృష్టికి వస్తుందని. 1966-67లో పర్మిషన్స్ తీసుకొని లేఅవుట్ చేసి అమ్ముకోవడం జరిగింది. పేదలు పైసా కూడబెట్టుకొని 200-300 గజాలు కొనుక్కొని అట్టి ప్లేస్లలో నిర్మాణాలు చేసుకోవడం జరిగింది. ఆ తదుపరి గవర్నమెంట్ కూడా పర్మిషన్లు ఇవ్వడం, రిజిస్ట్రేషన్ చేయడం అన్ని జరిగిపోయినాయి. గత కొంతకాలం నుంచి నాగోలు పరిధిలో ఉన్న 96-101 సర్వే నెంబర్ 2002 నుంచి పర్మిషన్స్ ఇవ్వడం లేదు, అలాగే రిజిస్ట్రేషన్స్ కావడం లేదు. అక్కడ సమస్య. ఇక్కడ కూడా వనస్థలపురంలో వైదేహి నగరు, అర్చనాపురము ఈ పరిసర ప్రాంతాల్లో కూడా దాదాపుగా ఒక 40-50 కాలనీలు అట్టి సమస్యను ఎదుర్కొంటున్నాయి. దయచేసి ఈ హెచ్ఎంటీవీ ద్వారా ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రాబోయే కార్పొరేషన్లో కూడా కార్పొరేటర్స్ కూడా దీని మీద దృష్టి పెట్టాలని చెప్పి మనవి చేస్తున్నాము. అలాగే మేము 2005వ సంవత్సరం నుంచి వెళ్ళి ఈ సమస్య మీద తీవ్రంగా గవర్నమెంట్ తో పోరాటం చేస్తున్నాము. ఇంకొక సమస్య అండి, ఇంకొక చిన్న సమస్య, చిన్న సమస్య చెప్పండి. వాటర్ సమస్య. వాటర్ ప్రభుత్వం తప్పిదం చేయకుండా చేస్తూనే కాకుండా ప్రజలకు కూడా మనం తప్పిదం చేస్తున్నాం. రోడ్డు కాంపౌండ్ వాల్ నుంచి కాంపౌండ్ వాళ్ళు సీసీ రోడ్లు వేస్తున్నాము. ప్రతి ఇంటికి ఇంకుడు గుంత చేస్తే ఈ సమస్య తీరుతుంది. రైట్ అండి, థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక్కసారి అందరికీ ఆల్రెడీ ఒకరు మాట్లాడుతున్న సమస్య కనుక ఇంక మళ్ళీ మాట్లాడాల్సిన అవసరం లేదనుకుంటారు. వాటర్ గురించి మాట్లాడారు కాబట్టి మళ్ళీ మాట్లాడద్దు. తర్వాత ఎంత మాట్లాడతారో 2 మాటలు మాట్లాడితే సరిపోతుంది. రైట్, ఇక మళ్ళీ వనస్థలిపురం ప్రజలు ఇప్పటికైతే భూగర్భ జలం అంటున్నారు, చెరువుల కబ్జా అంటున్నారు, తర్వాత మంచినీటి సమస్య చాలా దారుణంగా ఉంది అని అంటున్నారు. ఇంకా వీళ్ళు ఏం సమస్యలు చెప్తారు, ఏం సొల్యూషన్ సూచిస్తారు, చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం.